రైట్ ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ సభ పెట్టింది ప్రభుత్వం. తమ పొట్టకొట్టే ఫార్మా కంపెనీ ఏర్పాటును రైతులు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఫార్మా కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు రైతులు. ప్రజాభిప్రాయ సేకరణ సభలో రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా బిక్కనూరు మండల కేంద్రంలో బంద్ కొనసాగుతోంది. రైట్ ఫార్మా కంపెనీకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ మొత్తానికి గందరగోళంగా మారింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మొత్తానికి చెప్పండి, ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ సంబంధించి మొత్తానికి ఏదైతే బిక్కనూరు మండల కేంద్రంలో జరిగినటువంటి ఉద్రిక్తత వాతావరణం, దానికి సంబంధించి ఫార్మాకు సంబంధించినటువంటి రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఫార్మాకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ బిక్కనూరు మండల కేంద్రంలోని సమీపంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ ఏర్పాటు ఏదైతే చేస్తున్నారో దాంట్లో నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ రైతులు ఇటు ఫార్మా కంపెనీ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన పోరాటం చేస్తున్న తరుణంలో మళ్ళీ నూతన ఫార్మా కంపెనీ రావడం వల్ల బిక్కనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి 18 గ్రామాల రైతులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు, అదేవిధంగా ఫార్మా కంపెనీ యాజమాన్యానికి, జిల్లా స్థాయి అధికారులకు మధ్య, అదేవిధంగా ఇక్కడ అభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి పర్యావరణకు సంబంధించిన అధికారుల మధ్య నెలకొంది. రైతులు ససమీరంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి కానీ, భూములు ఇవ్వడానికి కానీ, అదేవిధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నటువంటి రక్కసిలాంటి కంపెనీలు ఇవాళ రావడం వల్ల మా జీవన ప్రమాణ స్థాయి తగ్గిపోతుంది. ముఖ్యంగా అనేక మంది అనారోగ్య బారిన పడతారని చెప్పడం జరిగింది. దీనికి మద్దతుగా పర్యావరణకు సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, పర్యావరణ ప్రేమికులు, వారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. బిక్కనూరు మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా, ముక్తకంఠంగా ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాను బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను త్వరితగతిన ఉన్నత స్థాయి అధికారులకు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫారసు చేయాలని సూచించడం జరిగింది. అదే ప్రభుత్వం వినకుండా ఫార్మాను ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు, ప్రతిఘటిస్తాం, అడ్డుకుంటాము, దీన్ని మూల్యం ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భం స్పష్టంగా కనబడింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగం ఒకటే చెప్పారు, ప్రశాంతమైన పల్లెల్లో కలుషిత వాతావరణం చేయొద్దు, ముఖ్యంగా పర్యావరణం పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది, ఫార్మా రావడం వల్ల అనేక అనర్థాలు, ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ఫార్మా వల్ల ఈపాటికే పక్కన ఉన్నటువంటి ఎంఎస్ఎన్ కంపెనీ వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఎస్ఎన్ కంపెనీ వెదలలే ఏదైతే కాలుష్యం ఉందో దానివల్ల రోగాల బారిన పడి, ముఖ్యంగా గర్భిణుల వంటి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ రైతులకు, అదేవిధంగా పర్యావరణకు సంబంధించిన అధికారులకు, జిల్లా స్థాయి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారులకు తీవ్ర స్థాయిలో రైతాంగం ప్రతిఘటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాను బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయొద్దని ముక్తకంఠంగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రైతులు తేల్చి చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. సురేష్, థ్యాంక్ యూ రవీందర్.